ఐసీయూలో పేషెంట్స్ ఎందుకని కన్ఫ్యూజ్డ్గా రెస్ట్లెస్గా ఉంటారు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఐసీయూలో కొంతమంది పేషెంట్స్ ఓవరాల్ డిసీజ్ ప్రాసెస్ నుంచి రికవర్ అవుతున్నా కూడా ఒక మెంటలీ అన్స్టేబుల్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. లైక్ కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపట్టలేకపోవడం, రెస్ట్లెస్ అయిపోయి ట్యూబ్స్ లాగేయడము ఆర్ ఎక్కువసేపు పడుకునే ఉండడము. ఈ కండిషన్ని మనం డెలీరియం అంటాం. ఈ సిచ్యుయేషన్లో బ్రెయిన్ స్కాన్స్ కూడా నార్మల్గా ఉండొచ్చు. మరి ఇది ఎందుకు వస్తుంది అని అంటే దిస్ ఈజ్ డ్యూ టు కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్. ఇమాజిన్ మీరు ఒక ఫోన్లో మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేశారు, ఆ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అలాగే పేషెంట్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్, సివియర్ ఇన్ఫెక్షన్, వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఆర్ ఎడిక్షన్స్ అలవాటు ఉన్న పేషెంట్స్ ఆర్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఈ సిచ్యువేషన్ రావచ్చు. దిస్ ఈజ్ ఎ రివర్సిబుల్ కండిషన్. దో దీనికి ఎగ్జాక్ట్ మెడికేషన్ లేకపోయినా వీ ఫాలో ఫ్యూ ప్రాక్టీసెస్ దట్ కెన్ రివర్స్ దిస్ కండిషన్. లైక్ పేషెంట్తో ఫ్యామిలీ ఇంటరాక్షన్ని పెంచడం, పేషెంట్కి స్పెక్స్ ఉంటే స్పెక్స్ ఇవ్వడం, హియరింగ్ ఎయిడ్స్ ఉంటే హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం, స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేయడం అండ్ కొన్ని ట్రిగర్ చేసే మెడికేషన్ని స్టాప్ చేయడం. ఈ డెలిరియం ప్రాసెస్ నుంచి బయటికి రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ప్యానిక్ అవ్వకుండా పేషెంట్గా డాక్టర్తో డిస్కస్ చేయండి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అని. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ ఐసీలో ఉన్నప్పుడు ఇలాంటి బిహేవియర్ చేంజెస్ నోటీస్ చేస్తుంటే కమెంట్ ఎస్ బిలో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్.